ఏం చేసినావు నువ్వు? తెలంగాణకు యొక్క తెలంగాణలోని హిందూ బిడ్డల కోసం, శూద్ర బిడ్డల కోసం ఏం బీకినావు? మరి నీకు అంత ఇది నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే ఈ ముండకి, మరి ఆడు కమ్ జాతి వాళ్ళ అన్నప్పుడే ఈ ముండ ఎందుకు రియాక్ట్ కాలే? తెలంగాణ శామ్ని లెఫ్టిస్టులు, కాంగీలు, కమ్మీలు గిది మమ్మల్ని తిట్టడం తప్ప ఎవడైనా రైట్ కానిదంతా లెఫ్టే. కుడి చేయి తీసేస్తే మిగిలిందంతా ఎడమదే. ఒకడు ఎక్స్ట్రీమ్ లెఫ్ట్, ఒకడు మధ్య లెఫ్ట్, ఇంకో లెఫ్ట్, కానీ రైట్ కానిదంతా లెఫ్టే. సామ్యవాదమైన కమ్యూనిజం అయినా లెఫ్టే. లెఫ్ట్ అంటే ఏంది? అదేమి గలీజ్ సెక్యులర్ అంటే అది భూత అంటున్నారు, లెఫ్ట్ అంటే అది భూత అంటున్నారు. ఏంటిది? రైట్కి లెఫ్ట్కి తేడా ఏంది? రైట్ అంటే నా ఇల్లు ఒకటే మంచిగా ఉండాలి, నా అదాన్ ఒక్కడే మంచిగా ఉండాలి, నా గుజరాతీ బనియా మంచిగా ఉండాలి, నా యొక్క ఆర్య బనియా మంచిగా ఉండాలి, నా ఆర్య బ్రాహ్మణుడు మంచిగా ఉండాలి, నా ఇల్లు మంచిగా ఉంటే చాలు. ఇక మిగతాదంతా బాడ్ మేజా అనేది గంగలు కలిసిపోని. అర్థమైందా? అంటే అది ఎట్లా కలుస్తుంది? బయట చెత్తుంటే నీళ్ళకి వస్తుంది కదా, నీ ఇల్లు లోపల మంచిగా ఉందంటే ఉండదు కదా. నువ్వు బయటకి ఇంతకెళ్ళి బయటకు పోవాలి కదా. రోడ్లో నీ కార్ రోడ్ మీద నడవాలంటే రోడ్ మంచిగా ఉండాలి కదా, బ్రిడ్జి కూలొద్దు కదా, రైట్? నీ వ్యాపారాలకి భద్రత ఉండాలి కదా, అవునా కాదా? లెఫ్ట్కి రైట్కి తేడా ఏంది? కమ్యూనిస్ట్ అంటే దాని పేర్లోనే ఉన్నది, కమ్యూనిటీ. నేను ఒక్కనే కాదు, అందరం, ఏదైనా అందరిది, నా ఒక్కరిది కాదు. ఇప్పటికీ కొన్ని తెగల వాళ్ళు ఏదైనా సరే అందరిది. రోగం వచ్చినా అందరూ ఉరుకుతారు, ఓకే? సంపాదించినా అందరిది అంటున్నాం. అందరిదే కదా, మరి ట్యాక్సులు అందరు కట్టినప్పుడు అందరిదే కదా. అందరిని ఒక్కనే దోసుకుంటా అంటే తప్ప అంటున్నాం, అంతే. రైట్కి లెఫ్ట్కి తేడా. ఈ అందరిది నేనే దోసుకుంటే నేను ఒక్కనే మంచిగా ఉండాలంటే అట్లా కాదురా. ఇది అందరిది, ఈ సంపద అంతా, ఈ సృష్టిలో ఉన్నదంతా అందరిది, నీ ఒక్కరిదే కాదు అని చెప్తున్నాం, అంతే. అర్థమైందా? దాన్ని ఇంప్లిమెంటేషన్లో అది స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఆ కమ్యూనిస్ట్గానే మనము అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు పెట్టి చేస్తే అబ్యూజర్స్ ఉండి అది ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కొంతమందే పనిచేసి కొంతమంది కూర్చుండి తింటే అది పనిచేస్తలేదు. అట్లా కరప్షన్ పెరిగితే అట్లయితే ఆ కమ్యూనిజం ఐడియా సిద్ధాంతపరంగా బాగుంది కానీ దాని ఇంప్లిమెంటేషన్లో సరిగ్గా లేదని చెప్పి మధ్య మార్గంగా సామ్యవాదం, సోషలిజం తీసుకున్నాం. అంటే వ్యాపారాలు చేసుకుంటాడు, వ్యాపారాలు చేసుకోవచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉండేటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉండొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాడు బతకొచ్చు. అట్లనే సమాజంలో అందరి ట్యాక్స్ డబ్బులు కాబట్టి వీటిని అందరి బాగు కోసం, సమాజం బాగు కోసం, పేదవాళ్ళ అభ్యున్నతి కోసం, సంక్షేమ అభివృద్ధి సమపాలలో చేస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతికే విధంగా ఉండడానికి తీసుకున్న విధానమే సామ్యవాదం, మధ్య మార్గం, ఉత్తమం అనేది, ఓకే? కానీ మీరేమంటున్నారు? మొత్తం దేశంలో ఉన్న వ్యాపారాన్ని సంకనాకిచ్చి వాటిని చంపేసి ఒక ఆర్య బనియాలదే, గుజరాతీ బనియాలది, లేకపోతే రాజస్థానీ బనియాలది మాత్రమే ఉండాలని మీరు అంటున్నారు. ఎట్లా కలుస్తుంది? ఇలా తెలంగాణ కల్చర్ సంబంధించిన గుజరాతీ మార్వాడి షాపులలో ఏం అమ్ముతాడు? ఏ స్వీట్ షాపులలో సకినాలు అమ్ముతారు? ఏ స్వీట్ షాపులలో ఏది మలిద ముద్దలు అమ్ముతారు? చెప్తారా? అవి అంటే ఏంటో తెలుసా మాధవిలత? నేను చెప్పిన సర్వపిండి ఏ స్వీట్ షాపులు అమ్ముతారు? మా కల్చర్ దెబ్బ కొడుతున్నావు, మా భాషను దెబ్బ కొడుతున్నావు, మా ప్రజలకి మా తిండి తినకుండా చేస్తున్నావు, మా పండుగల్ని మాకు జరపకుండా చేస్తున్నావు. దేవత అంటే గోరక్షణ అంట. మరి బర్రే పాపం చేసింది, నల్లగుంటుడు ఒకటే పాపం చేసింది, అంతే కదా. ఆర్యుడు తెల్లగుంటాడు, వాడు చలి దేశంలోకి వెళ్ళి ఏది ఆర్టిక్ ప్రాంతం నుంచి, చలి ప్రాంతం నుంచి దిగువకి వచ్చిర్రు బతకడానికి. ఆడ చల్లగల ఎక్కువ రోజులు బతకలేక, కాబట్టి వాడు తెల్లగా ఉంది, వాడు డిఎన్ఏలో మార్పు వచ్చింది కాబట్టి వాడు తెల్లగా ఉన్నాడు. మేము ఈ ఎండకు శ్రమజీవులం కాబట్టి, శ్రమణ పరంపర కాబట్టి, శ్రమనే నమ్ముకొని బతుకుతున్నాం కాబట్టి మేము నల్లగా ఉన్నాం. అది బ్లాక్ బాడీ అంటే శరీరం తనను తాను రక్షించుకోవడానికి ఈ మెలనిన్ ఏది రంగు మార్చుకుంటుంది. ఓకే, రంగు మార్చుకోవడం వల్ల నల్లగా ఉంటే అది ఆఫ్రికాలో నల్లగా ఉంటారు, ఎక్కువ భూమధ్య రేఖ పోయినా కొద్ది ఎక్కువ నల్లగా ఉంటారు, పైన ధ్రువ ప్రాంతాలు పోయినా కొద్ది తెల్లగా ఉంటారు. ఎందుకని? తమ రక్షించుకోవడానికి, ఎండ నుంచి రక్షించుకోవడానికి అది నల్లగవుతుంది శరీరం. ఓకే, ఇప్పుడు వ్యవసాయం ఇంట్లో కూర్చున్న వాళ్ళు జర మీడియం ఉంటారు, అదే వ్యవసాయం చేసేటోళ్ళు ఎండకుండేటోళ్ళు ఇంకా జర ఎక్కువ నల్లగవుతుంది. అది ప్రకృతి ధర్మం. సో అయితే ఈ ఆవు అనేది తెల్లగా ఉన్నది, మీ అక్కడి నుంచి చలి ప్రాంతం నుంచి వచ్చింది. కానీ బర్రె ఇక్కడ లోకల్లో ఉంది. ఓకే, సో బర్రె అంటే గేదె ఆంధ్రాలో గేదె అంటారు. ఓకే, ఈ ఇంగ్లీష్లో బఫెల్లో అంటారు. బఫెలోలో మేల్ బఫెలోను దున్నపోతు అంటాము, ఫీమేల్ బఫెలోను బర్రె అంటాం, పాలిచ్చేదాన్ని. ఓకే,
సో ఈ బర్రెకి ఆవుకి హానెస్ట్గా చెప్పండి, గుండె మీద చేసుకొని చెప్పండి, బర్రెకి ఆవుకి ఏం తేడా ఉంది? కొమ్ములు అట్లనే ఉంటాయి, మూత అట్లనే ఉంటుంది, ఏది ఈ సేమ్ ఆకారం అట్లనే ఉంటుంది, ఇది పాలిస్తుంది, అది పాలిస్తుంది, ఇది గడ్డి తింటుంది, అది గడ్డి తింటుంది, దీనికి రోగం వస్తుంది, దానికి రోగం వస్తుంది, దీనికి నొప్పి అవుతుంది, దానికి నొప్పి అవుతుంది. దీన్ని ఏమో చంపుకొని ఇలా ప్రపంచంలో రెండవ బీఫ్ ఎక్స్పోర్ట్ దేశం, పింక్ రెవల్యూషన్ అన్నాడు ఈడే ముండకొడుకు. ఓకే, రెండవ ప్రపంచంలో థర్డ్ ఉండే బ్రెజిల్ ఫస్ట్, అమెరికా సెకండ్, భారత్ ఇండియా థర్డ్ ఉండే. ఇప్పుడు ఇండియా సెకండ్ అయింది బీఫ్ ఎక్స్పోర్ట్లో. అంటే ఏం చంపుతున్నావు? నువ్వు ఆవు దేవత అంటున్నావు తెల్లగున్న దాన్ని. అంటే ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నావు? గేదెనే కదా. అంటే బర్రెను దున్నపోతే కదా. అంటే బర్రెని చంపుతున్నావు నల్లగుందని, చంపేసి మళ్ళీ ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఎవరి? మీరు ఇప్పుడు అల్కా బీర్ ఉంది, ఎవరిది? అది పేరు చూస్తే ముస్లిం అని లెక్క ఉంది. కాదు, మొత్తం ఈ ఆర్య బనియాలే, సబర్వాల్ ఇట్లాంటి వాళ్ళే. ఓకే, సో అంటే నీవు బర్రెని లేకపోతే బర్రెని ఎక్స్పోర్ట్ చంపుకొని తింటుంది, చంపి చేస్తున్నావు శూద్రులు కాబట్టి. నీ ఆవు దేవత అంటున్నావు. అంటే ఎందుకు దేవత అనే కాన్సెప్ట్ ఎందుకు అన్నారు? పుస్తకం దేవత అన్నారు, చెట్టు దేవత అన్నారు, ఇంకోటి దేవత అన్నారు. దేవత అంటే దాన్ని ఎవరు దాన్ని నాశనం చేయరని, అంతే. దాన్ని సంపరు నాశనం చేయరని, అంతకుమించి ఏం లేదు ఆడ కాన్సెప్ట్. అర్థమైందా? సో మళ్ళీ అది కాకుండా ఆవు పెండ తింటే అలా ఇది అవుతుందంట, ఆ ఉచ్చ తాగితే ఇంకోటి అవుతుందంట, పొద్దుగా లేసి చెత్త. ఓకే, అంటే ఎందుకంటే వాడు ఉచ్చ అమ్ముకోవాలి, పెండ అమ్ముకోవాలి కాబట్టి. అంటే ఎంత పిచ్చి మండ కొడుకులు. అంటే దేన్ని కూడా వాడు వ్యాపారానికి వదలడు అన్నట్టు. ఉచ్చని పెండను కూడా అమ్ముకుంటాడు ఆవు నుంచి. ఎంత దరిద్రులు. అది వద్దనే పారబోసేది, దాంట్లో బ్యాక్టీరియా వైరస్ తప్ప ఏముండదు. కిడ్నీలు పాడైతే ఎవడైనా తాగితే అట్లా చేస్తే. ఓకే, అర్థమైందా? సో ఆ క్రమంలో ఏది ఆవేమో దేవత అంటున్నాడు, బర్రెనేమో ఏది అది అది దేవత కాదని చెప్పండి. ప్రకృతి పరంగా రంగు తప్ప ఇంకేమైనా డిఫరెన్స్ ఉందా చెప్పండి. అంటే ఇక్కడ ఏమంటున్నా నేను, ఈ ఆవు బర్రె ఎందుకు చెప్తున్నా అంటే ప్రతి దగ్గర ఏది మనం వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది అని చెప్పడానికి చెప్తున్నా. తెల్లగా ఉంటే అది శ్రేష్టం. సో ఇప్పుడు ఆర్యుడు తెల్లగా ఉంటాడు కదా, వాడు చలి ప్రాంతం నుంచి వచ్చిండు, వాడు గొప్పోడు. ఎందుకంటే వాడు బ్రహ్మ ముక్కులకి వెళ్ళి వచ్చిండు. అర్థమైందా? మూలవాసి కష్టపడి శ్రమ చేస్తాడు కాబట్టి వాడు నల్లగా ఉంటాడు. నల్లగా ఉంటే వాడు వేస్ట్. అందుకని వీళ్ళని సంపైర్రా, వీళ్ళు లేకపోతే మనకు సేవ చేయాలరా కాబట్టి 2 రొట్టెలు ఇద్దాం, లేకపోతే 5 కిలోల దొడ్డు రేషన్ బియ్యం ఇద్దాం, అవి తినండి, మాకు సేవ చేయండి. నేను చెప్తలే ఇలా, నేను ఒక్క 1% కూడా ఇలా నేను అలా 1% కూడా నేను అల్లుతలే. అర్థమైందా? ఏది నీ మనుధర్మ శాస్త్రం చదువు ఇదే ఉంటుంది. గుళ్ళల పూజారి కానీ వాడు మఠాధిపతి పీఠాధిపతి చెప్తే మళ్ళీ గళ్ళకి ఇదే ఉంటుంది. వాడు మీకెళ్ళి ఇట్లా వేస్తాడు. ఓకే, నువ్వేదన్నా వాడు సంస్కృతంలో ఎందుకు చెప్తాడు? మనకు అర్థం కావద్దు. అర్థమైతే మనం గుడికి పోం కాబట్టి మనకు అర్థం కాకుండా చెప్తాడు. మనకు అర్థమైందంటే చెప్పొచ్చు కదా. సంస్కృతం ఎక్కడదా, వాడి పర్షియా భాష. ఓకే, సో అంటే ఏం చెప్తున్నా, వాడు తెల్లగున్నోడే బతకాలి, వాడే అన్ని రాజభోగాలు రంభని ఊర్వశిని అనుభవించాలి, వాడు స్వర్గము వాడు ఉండాలి, మనకు నరకం పెడతాడు. వాడు చెప్పినట్టు తినాలి, వాడు సేవ చేయాలి. ఒక చేయకపోతే మనం నూనెల గోలిస్తాడు. అర్థమైందా? సో ఇది ఎప్పుడో ఎవడో మఠాధిపతో పీఠాధిపతో ఎప్పుడు పూజారి గారు చెప్పిండంటే వాడు ముండకొడుకు, వాడు పుట్టిందే అట్లా, వాడు పుట్టిందే చెత్త చదువుకున్నాడు, ఆ చెత్తనే మన మీద రుద్దుతున్నాడు అనుకోవచ్చు. అస్సాం ముఖ్యమంత్రి వాడు హేమంత్ బిశ్వ శర్మ అనేటోడు, బాపనోడు, ఆర్యబాపనోడు, వాడు 6 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉండే వాడు. ఈ ఆడు అల్లకి పోయిండు ఈ చెత్త. ఎందుకంటే తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటోళ్ళు ఈ ముండకొడుకులే, ఏ బాపనోళ్ళు. ఓకే, ఆర్య బనియాలు లేదంటే ఆర్య బ్రాహ్మణులు. ఓకే, వాళ్ళే ఇవాళ దేశాన్ని సంకనాకిస్తున్నారు. సో వాడు పోయి ఏది ఇవాళ వాడు అధికారికంగా అంటాడు ఏమని, ఏది మాకు మీరు శూద్రులు మాకు సేవ చేయడానికి బ్రహ్మ పుట్టించిండని వాడు అధికారికంగా చెప్తున్నాడు. అంటే అందరి దగ్గర 2 స్మార్ట్ ఫోన్లు వచ్చిన ఈ రోజులనే ఇంత భావదారిద్ర్యం మన మీద రుద్దుతుంటే ఇక పూర్వం ఎట్లుండేనో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? కాబట్టి ఇది బాపందే, ఈ మాధవిలత అనేది కూడా బాపందే. అది గుడి గురించి ఉందంట. గుడి ఏమంటున్నాం? గుళ్ళు కట్టుకొని వద్దంటున్నామా మేము? మరి కాంగ్రెస్ షెడ్యూడ్ లేకపోతే ఔరంగజేబ్ షెడ్యూడ్ ఇంకో అక్బర్ షెడ్యూడ్ ఇంకో ఆయన షెడ్యూడ్ మరి భారతదేశంలో 80% హిందువులు ఎట్లుంటారా? ఇన్ని గుళ్ళు ఎట్లుంటాయి? భద్రకాళి టెంపుల్ వాళ్ళకి గుల్లగొట్టలేకపోయారా? రామప్ప గుడి వాళ్ళకి గుల్లగొట్టల శాత కాలేదా? చెప్పండి. నువ్వు అంటున్నా భాగ్యలక్ష్మి టెంపుల్ తీసేరాకపోయినా కాంగ్రెస్ ఉన్నప్పుడు
వేములవాడల గుడి గులగొట్ట రాకపోయిందా కాంగ్రెస్ వానికి? నువ్వు చెప్తున్న అలిగేషన్ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు హిందువులు కాదా? బీర్లా ఎల్లన్న ఏ దేవుని మొక్తారా? అల్లాని మొక్తాడు పొద్దుగాలేస్తే. రేవంత్ రెడ్డి ఏ దేవుని మొక్తారా? అల్లాని మొక్తాడా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్ ఏ దేవుని మొక్తాడు? అల్లాని మొక్తాడా? లంజముండా